ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ నెల 5వ తేదీలోగా వక్ఫ్ బోర్డు ఆస్తులను ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుభానీ తెలిపారు. ఈ విషయంపై బుధవారం దుగ్గిరాల ముర్తుజా నగర్ లో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీలోగా వక్ఫ్ బోర్డు ఆస్తులను ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6 నెలల గడువు ఈ నెల 5వ తేదీతో ముగుస్తుంది. ఈలోగా వక్ఫ్ ఆస్తులన్నీ ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో ఇంకా పూర్తి కావాల్సినవి ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువును పొడిగించాలని కోరుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఎంఐఎం నాయకుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు గడువు పొడిగించే అవకాశం లేదని, ఇప్పటికే ఇచ్చిన గడువు సమస్యను ట్రిబ్యునల్లను ఆశ్రయించి పరిష్కారం కోరే స్వేచ్ఛను పిటిషనర్లకు ఇస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. గడువు ముగిసేలాగా పిటిషనర్లు సంబంధిత ట్రిబ్యునల్లను ఆశ్రయించి సమస్యను పరిష్కరించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్ణయం కోసం ఎదురు చూడకుండా సాధ్యమైనంత వరకు ఆయా ఆస్తుల పరిరక్షణ నిమిత్తం ఎవరైతే ముతవల్లీలుగా వ్యవహరిస్తున్నారో వారంతా వాటిని ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ అయినది లేనిది తెలుసుకుని ఆస్తుల సంరక్షకుల వివరాలు పరిశీలించి ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఈ సందర్భంగా